హాయ్, వెల్కమ్ టు శ్రీ సాయి సిల్వర్స్. ఈరోజు మనం శ్రీకాళహస్తి మండలంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తొండమాన్పురం అనే ప్లేస్లో ఉన్నామండి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే మీకు మొత్తం చూపిస్తాను. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందో, విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఉంది. మీకు ఇది కనపడకపోతే నేను చెప్తున్నాను. ఆకాశరాజు సోదరుడైన శ్రీ తొండమానుడు ప్రజారంజకంగా పాలిస్తూ అనేక దేవాలయాలు నిర్మించినారు. ఆకాశరాజు అంటే పద్మావతి అమ్మగారి తండ్రి అండి. శ్రీ తొండమనాడు ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి శ్రీవారిని సేవించి వచ్చేవారు. శ్రీ తొండమానునికి వయస్సు మీరగా తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న తన ఆసక్తతను శ్రీవారికి విన్నవించుకున్నారు. భక్తుడైన తొండమానుని ఉద్దేశ్యాన్ని గ్రహించుకున్న శ్రీవారు ఆయన గృహంలో తానే స్వయంగా వచ్చి పూజలు అందుకుంటాను నీ మాటనిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా తొండమానుని గృహంకే వచ్చి సేవలు అందుకునేవారు. తొండమానుని గృహంలో వెలిసిన శ్రీ స్వామివారిని వీటిల్ ఇరుందురాయ్ పెరుమాళ్ స్వామి అని పిలిచేవారు. తిరుమలలో ఆనంద నిలయమును నిర్మించినది తొండమానుడే కనుక ఇచ్చట తొండమానుపురం తన నివాసం వద్ద నిర్మించిన దేవాలయ గోపురమును కూడా ఆనంద నిలయమును పోలినట్లే ఏర్పాటు చేసుకున్నారు. ఇచ్చట స్వామివారు ఎచ్చటాలేని విధంగా అభయహస్తంతో కూర్చున్న భంగిమతో శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమిస్తున్నారు. ఈ దేవాలయమునకు సమీపంలో తొండమానుడు నిర్మించిన అతిపెద్ద చెరువునకు తిరుమలలోని ఆకాశగంగ నుంచి నీరు ప్రవహించి చేరేది. ఆ నీటి ద్వారానే స్వామివారికి అభిషేక కైంకర్యాదులు జరిపించే విధంగా తొండమానుడు ఏర్పాట్లు చేసుకున్నారు. తొండమనాడులో శ్రీదేవి భూదేవి సమేతంగా అభయహస్తంతోనే కాక యోగముద్రలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొన్నచో సకల మనోభీష్టాలు నెరవేరుటయే గాక మానసిక ప్రశాంతతను ప్రసాదించే స్వామిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఓం నమో వెంకటేశాయ. సరే, టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. కంప్లీట్ విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి గుళ్ళో వెంకటేశ్వర స్వామి పైన నుంచునే ఉన్నదే మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ టెంపుల్లో కూర్చుని ఉన్నారండి. ఓ పక్కన శ్రీదేవి, ఓ పక్కన భూదేవితో విగ్రహం చాలా వండర్ఫుల్గా ఉంది. ఈ టెంపుల్ లోపల మనకి షూట్ చేయడానికి పర్మిషన్ లేదు, అందుకని ఓన్లీ బయట వరకు చూపిస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ చెప్పాలంటే మనకి భీముల్లో వెంకటేశ్వర గుడి కట్టిన టీటీడీ వాళ్ళు అదే టైప్లో ఉంది. అలాగే లేకపోతే మనకి రంపచోడవరంలో టీటీడీ వాళ్ళు కట్టిన టెంపుల్ టైప్లోనే ఉంది. కానీ లోపల విగ్రహం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఎప్పుడైనా సరే వీలైతే మాత్రం తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శించండి. చాలా బాగుంది. ఇది మీకు కరెక్ట్గా శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ దగ్గర నుంచి 8 కిలోమీటర్స్ అంతేనండి. ఒక 10 మినిట్స్ డ్రైవ్. కానీ బస్సులు గట్రంతా వచ్చేలా లేదు, చాలా పల్లెటూరు ఇది. సో మనం వెహికల్లో వచ్చినప్పుడు వచ్చేసి ఆటోలోనే రావచ్చు. తొండమాన్పురం చాలా బాగుందండి. భగవంతుడి లోపలంతా మరి లైట్లు లేవు, అందుకని మనకేం కనిపించట్లేదు. టెంపుల్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. విగ్రహం అయితే చాలా బాగుంది. తప్పకుండా అవకాశం ఉన్నప్పుడు ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయి సిల్వర్స్.